సీనియర్ ఇంటర్‌లోని వేవ్స్ అనే టాపిక్ నుంచి వచ్చేటువంటి 2 మార్క్స్ క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఎస్సే క్వెషన్స్‌తో పాటుగా కింద 2 మార్క్స్‌గా అడిషనల్‌గా ఇవ్వబడుతుంది. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, a pipe 30 centimeter long is open at both the ends. Find the fundamental frequency if the velocity of the sound in air is 330 meter per second. ఇక్కడ ఇవ్వటమే పైపు యొక్క లెంగ్త్‌ని మనం 30 సెంటీమీటర్స్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఆ 30 సెంటీమీటర్స్ లెంగ్త్‌ని మీటర్స్‌లోకి మార్చాలి. ఎందుకనంటే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్ 330 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి మీటర్స్‌లో ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా మీటర్స్‌లోకి మార్చుకోవాలి. సో దాన్ని సెంటీమీటర్ నుంచి మీటర్‌లోకి మారిస్తే 30 × 10⁻² మీటర్స్ అవుతుంది. దెన్ మనకి తెలిసి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఓపెన్ పైప్, మనకి ఇక్కడ బోత్ ఎండ్స్ ఓపెన్ అన్నాడు కాబట్టి ఓపెన్ పైప్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ఫార్ములా n=v/2l. ఆ విలో 330ని అలాగే ఎల్ ప్లేస్లో 30 × 10⁻²ని సబ్స్టిట్యూట్ చేసి అదిగో పైన కింద కూడా జీరోస్ క్యాన్సిల్ చేసి అలాగే 3 టేబుల్ 1100 టైమ్స్ పోతుంది పైన, అలాగే 1100/2 550 హెడ్స్గా మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్, ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 centimeter long is sounded. If the velocity of the sound is 331 meter per second, what is the fundamental frequency of the vibration of the air column? ఈ రకంగా అడిగాడు. ఇక్కడ వెలాసిటీ కూడా 331 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, అలాగే లెంగ్త్ వచ్చేటికి సెంటీమీటర్స్లో ఇచ్చాడు 70 సెంటీమీటర్స్. దీన్ని కూడా ముందు ప్రాబ్లం లాగానే మీటర్స్లోకి మార్చుకున్నాం. అలాగే ఇక్కడ తీసుకోవాల్సింది క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ కాబట్టి ఒకవైపు క్లోజ్ చేసినప్పుడు దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చేటికి n=v/4l. v ప్లేస్లో 331 అలాగే 4 × l ప్లేస్లోనేమో 70 × 10⁻² రాసుకోగా 331/280 × 10⁻² అనేది మనకు వస్తుంది. సో ఆ ఫ్రాక్షన్స్ 280 టైమ్స్ 280 టేబుల్ 331లో 1 టైం మినిమం పోతుంది, 1.1821గా మనకు ఆన్సర్ వస్తుంది. ఇంటూ 10⁻² ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేయగా 118.21 హెడ్స్గా మనకు ఆన్సర్ వస్తుంది. థర్డ్ ప్రాబ్లం, an organ pipe 85 centimeters long is sounded. If the velocity of the sound is 340 meter per second, what is the fundamental frequency of the vibration of air column? సో ఇక్కడ కూడా వెలాసిటీ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు, ఎల్ వచ్చేవాడికి సెంటీమీటర్స్లో ఇచ్చాడు. ఇది సేమ్ మనకి మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇచ్చిన పైప్ వచ్చేప్పటికి ఓపెన్ పైప్ అన్నాడు కాబట్టి n=v/2l ఫార్ములా. సో v/2l ఫార్ములాలో 340/2 × 85 × 10⁻². ఇది వేసి క్యాన్సిల్ చేయగా మనకి n వాల్యూ 200 హెడ్స్గా మనకు ఆన్సర్ వస్తుంది. Next problem. If the fundamental frequency in a closed pipe is 300 Hz, find the value of third harmonic in it. ఇక్కడ క్లోజ్డ్ పైప్ అన్నాడు, క్లోజ్డ్ పైప్ యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 300 హెడ్స్గా ఇచ్చాడు. సో కాబట్టి ఈ థర్డ్ హార్మోనిక్ ఫార్ములా మనకి n3 = 3 × ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి 3 × 300 వేస్తే మనకి 900 హెడ్స్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పైప్ 30 centimeter long is open at both the ends. Which harmonic mode of the pipe resonates 1.1 kHz? Source v = 331 meter per second అని ఇచ్చాడు. సో ఇక్కడ
ఫ్రీక్వెన్సీ వాల్యూ 1.1 కిలో హెర్ట్జ్ అని ఇచ్చాడు. కిలో హెర్ట్జ్ అంటే మనకి ఇంటూ 1000, దట్ మీన్స్ 1100 హెర్ట్జ్. మనకి ఫస్ట్ హార్మోనిక్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఏ ఏ హార్మోనిక్‌కి 1100 హెర్ట్జ్ వస్తుందో అది దాని యొక్క హార్మోనిక్ కింద మనం చెప్పొచ్చు. సో, దాని నుంచి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు V/2L ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయగా అది 550 హెర్ట్జ్ అనేది మనకొచ్చింది. అది సెకండ్ హార్మోనిక్ వచ్చేవాడికి 2 ఇంటూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 2 ఇంటూ 550 1100 హెర్ట్జ్ అనేది మనకొస్తుంది. అంటే 1.1 కిలో హెర్ట్జ్. దట్ ఈస్ సెకండ్ హార్మోనిక్ అనేది మనం ఆన్సర్‌గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్. A stretched wire of length 0.6 meters is observed to vibrate with a frequency of 30 Hz in the fundamental mode. If the string has a linear mass 0.05 kg per meter, find the velocity of propagation of transverse waves in the string. ఇక్కడ ఇచ్చింది లెంగ్త్ ఇచ్చాడు 0.6 మీటర్స్ అని. ఇది మీటర్స్‌లో ఇచ్చాడు కాబట్టి మనకు ప్రాబ్లమ్ లేదు. అలాగే ఫ్రీక్వెన్సీ వచ్చేవాడికి 30 హెర్ట్జ్ అని ఇచ్చాడు. అలాగే లీనియర్ డెన్సిటీ వాల్యూ, లీనియర్ మాస్ వాల్యూ 0.05 కేజీ పర్ మీటర్ అని ఇచ్చాడు. సో, అన్నీ డైరెక్ట్‌గా ఇచ్చాడు. కానీ వెలాసిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. వెలాసిటీ ఫార్ములా మనకి V=N/2L. ఈ రకంగా మనం చేస్తే n అంటే 30, అలాగే 2 ఇంటూ 0.6 దట్ ఈక్వల్ టు 30 ఇంటూ 1.2, దట్ వాల్యూ ఈజ్ 36 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ప్రాబ్లమ్. A steel wire 0.72 meter long has a mass of 5 into 10 power minus 3 kg. If the wire is under tension of 60 newtons, what is the speed of transverse waves in the wire? సో, వైర్‌లో ఉండేటువంటి స్పీడ్ ఆఫ్ ట్రాన్స్‌వర్స్ వేవ్స్‌ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ లీనియర్ డెన్సిటీ ఇవ్వలేదు గానీ మాస్ వాల్యూను అలాగే లెంగ్త్ వాల్యూ ఇచ్చాడు. కాబట్టి మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అన్నాం కాబట్టి మాస్ బై లెంగ్త్ వేస్తే 5 ఇంటూ 10 పవర్ మైనస్ 3 బై 0.72 వేస్తే మనకి అది 6.9 ఇంటూ 10 పవర్ మైనస్ 3 అనేది క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఈ మ్యూ వాల్యూని మనం V=√T/μ అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే √T వాల్యూ 60/69 ఇంటూ 10 పవర్ మైనస్ 4. ఈ 10 పవర్ మైనస్ 4 పైకి వెళ్తే 10 పవర్ ప్లస్ 4 అవుతుంది. అది రూట్‌లోంచి బయటకు వస్తే 10 పవర్ 2 అవుతుంది. సో, 60/69 0.86 వాల్యూ. ఆ 0.86 పక్కన పెట్టుకొని ఈ పక్కన ఉన్నటువంటి ఒక 10ని లోపలికి తీసుకుపోతే 10 స్క్వేర్ అవుతుంది అది. అది 86 అవుతుంది రూట్‌లో ఉన్నటువంటి వాల్యూ. సో, √86 వాల్యూ సుమారుగా √81 వచ్చేవాడికి 9 కాబట్టి ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 9.3గా మనం తీసుకోవచ్చు. 9.3 ఇంటూ 10 పవర్ 1 అంటే 93 మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్. A rocket is moving at a speed of 200 meter per second towards a stationary target. ఒక రాకెట్ మనకి 200 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మనకి ఒక స్టేషనరీ ఆర్బిట్ అంటే ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక డిటెక్షన్ ఒక టార్గెట్ వైపుకి మూవ్ అవుతుందట. వైల్ మూవింగ్ ఇట్ ఎమిట్స్ ఏ వేవ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1000 హెర్ట్జ్. అది కదులుతూ 1000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుందట. క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ డిటెక్టెడ్ బై ది టార్గెట్. సో, టార్గెట్ డిటెక్ట్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయమని. అంటే ఇది దగ్గర పోతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉండాలి. ఇది డాప్లర్ ఎఫెక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఇక్కడ V=331 మీటర్ పర్ సెకండ్ అనేది మనం ఎస్టిమేట్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సౌండ్ వెలాసిటీ వచ్చేవాడికి మనకి రాకెట్ వెలాసిటీ వచ్చేవాడికి 200 మీటర్ పర్ సెకండ్. సో, ఈ రెండు వాల్యూస్ని మనం N=
ఎన్ డాష్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వి బై వి మైనస్ పిఎస్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ 1000, అలాగే 330/300, 330 మైనస్ 200. ఈ రకంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం సింప్లిఫికేషన్ కోసం 331ని 330గానే తీసుకున్నాం. సో తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే 33/13 ఇంటూ 10 పవర్ 3 అనేది వచ్చింది. 33/13 వాల్యూ 13 టేబుల్ మనకి 2 టైమ్స్ పోయింది. 2 టైమ్స్ పోయి ఫ్రాక్షన్ మనకి వస్తుంది 0.538గా వస్తుంది. ఇంటూ 10 పవర్ 3 ఉంది కాబట్టి మనకి సుమారుగా ఆ వాల్యూ 2540 హెడ్స్ కింద సుమారుగా వాల్యూ వేసుకోవచ్చు. అంటే రాకెట్ దగ్గరకు పోతున్న కొద్దీ సౌండ్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరియు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.